విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించినటువంటి బొబ్బిలి పులి. ఇది 1982 సంవత్సరం జూలై 9వ తారీఖున రిలీజ్ అయి ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ బొబ్బిలి పులి అంటే ఏమిటి? మనకి బొబ్బిలి యుద్ధంలో కనుక చూసుకుంటే తాండ్ర పాపారాయుడు, ఈయనకి నిక్నేమ్ ఏంటంటే బొబ్బిలి పులి. సో ఆ టైటిల్నే ఇక్కడ ఖరారు చేయడం జరిగింది. ఈ బొబ్బిలి పులి సంచలనానికి మారుపేరయ్యింది. అసలు ఈ బొబ్బిలి పులి సినిమా ఎలా స్టార్ట్ అయిందని మనం ఆలోచించుకుంటే, ఎన్టీ రామారావుకి రాజకీయాల్లోకి రావాలనే కోరిక సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్లోనే కలిగింది. అది దాసరి నారాయణరావు గారు చెప్పారు. అయితే ఆయన తర్వాత కాలంలో వజ్జుల రోడ్డులో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఎదురుకుండానే దాసరి నారాయణరావు కూడా ఉండేవారు. ఒకరోజు తెల్లవారుజామున దాసరి నారాయణ పిలిపించి, బ్రదర్ నేను రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాను, కాబట్టి నాకు ఒక సినిమా మంచిది తీయాలి. ఆ సినిమా ఎలా ఉండాలంటే అభిమానుల కోరిక తీరేటట్టుగా, అలాగే నా ఆలోచనకి ప్రతిరూపం ఉండేటట్టుగా కూడా ఉండాలని చెప్పారు. దాసరి నారాయణరావు అది అప్పటికి అది ఆయన చివరి సినిమా అని చెప్పి ఆయన అనుకున్నారు. దాసరి నారాయణరావు కూడా అనుకున్నది ఏంటంటే అది చివరి సినిమా, కాబట్టి అది నా చేతుల్లో పెట్టారు కాబట్టి దాన్ని అత్యద్భుతంగా తీయాలని చెప్పేసి ఆయన ఈ సినిమాకి ఎలా అసలు తీద్దాము, ఏ ఆలోచనతో తీద్దాం అనుకున్నప్పుడు వీళ్ళ స్టోరీ డిస్కషన్స్లో నందన్ శెట్టి హరిశ్చంద్రరావు అని చెప్పేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. ఆయన కూడా ఈ కళా చర్చలో పాల్గొన్నారు. వాళ్ళకి ఒక మేజర్గా ఉండేటువంటి వ్యక్తి ఆర్మీలో శత్రు సైనికుల్ని మట్టిపెట్టి తన స్వగ్రామానికి వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి దుశ్చర్యలు, అవినీతి పనులు, ఆటకట్టలు ఇవన్నీ కూడా చూసి వాళ్ళని కూడా చంపేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ బొబ్బిలి పులి కథ రెడీ అయింది. ఈ స్టోరీ లేనప్పుడు ఆయన చెప్పినప్పుడు చాలా ఆనందించారు. ఎస్ బ్రదర్ చాలా బాగుంది, ఇంకా దీన్ని డెవలప్ చేయండి అన్నారు. ఆ స్టోరీని అనేక రకాలుగా డెవలప్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎవరి చేత తీయించాలి అనేటప్పుడు విజయమాధవి పిక్చర్స్ అప్పట్లో వడ్డే రమేష్ అని చెప్పి వడ్డే బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు ఆత్మీయుడమైనటువంటి చలచిత్ర జీవితంలోకి ఆ సినిమా ద్వారా అడుగుపెట్టారు. వాళ్ళకి కోరిక కూడా ఏంటంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఒక మంచి సినిమా తీద్దామని చెప్పి, అలాగే ఈ సినిమాకి భారీ బడ్జెట్ కూడా అవసరం, వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆ రోజుల్లో నిర్మాణమైనటువంటి ఖర్చు 50 లక్షల రూపాయలు. ఎన్టీ రామారావు రోజుకి ₹1,00,000 ఈ సినిమాకి తీసుకున్నారు. కాబట్టి ఈయనకి పాటకు సంబంధించి చిత్రీకరణ చాలా వేగంగా జరిపారు. 35 రోజులు అనుకున్నది కాస్త 38 రోజులు అయింది ఆ చిత్రీకరణ. 38 రోజుల్లో ఆయన పాట మొత్తం తీసేశారు. అంటే 35 లక్షల రూపాయలు ఎన్టీ రామారావుకి రెమ్యునరేషను. మిగతా ఖర్చులన్నీ కలుపుకుంటే 60 రోజుల్లో ఈ సినిమాకి 50 లక్షల పైగా ఖర్చు అయింది. ఈ సినిమా కలెక్షన్స్ కనుక చూసుకుంటే 3 కోట్లకి పైగానే వచ్చింది. ఇది ఒక అత్యద్భుతమైన రికార్డు. ఇంకా ఈ సినిమా షూటింగ్ కనుక చూసుకుంటే 1981 ఆగస్టు 1న సినీ నటి మంజుల, ఈవిడ గెస్ట్ హౌస్ ఇంటిని కూడా అప్పటికి సినిమా షూటింగ్కి ఇచ్చేవారు. ఆ ఇంట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా వేగంగా ఈ చిత్రీకరణ పూర్తి చేశారు నేను చెప్పినట్టుగా. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మార్చికి యాక్చువల్గా వీళ్ళు కంప్లీట్ చేసేసి సంస్థా కార్యక్రమాలు ఏప్రిల్ 7న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడే చాలామంది ఈయన పార్టీ పెట్టారు. ఇప్పుడు మార్చి 29న 1982 సంవత్సరంలో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. కొంతమంది కంప్లైంట్ లెటర్స్ పెట్టారు సెన్సార్కి. తెలుగుదేశం పార్టీకి లాభించేటట్టుగా ఈ సినిమా తీశారు, ఈ సినిమా కనుక రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పేసి లెటర్స్ పెట్టడంతో సెన్సార్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే నలుగురు ఇందులో స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఏం చేశారు, ఈ సినిమా చూసి ఈ సినిమా అంతా కూడా మనకి నక్సలైట్స్ లేకపోతే ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించేట్టుగా ఉంది, కాబట్టి ఈ సినిమాని బ్యాన్ చేద్దాం అని చెప్పేసి డెసిషన్కి వచ్చారు. ఇది విన్నటువంటి దాసరి నారాయణరావు అలాగే వడ్డే రమేష్ గుండెల్లో రాయిపడింది. వాళ్ళిద్దరూ కూడా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఏంటి ఈ సినిమా ఇంత కష్టపడి తీసాం, ఇప్పుడేమో దీన్ని అసలు రిలీజ్ చేయొద్దని చెప్పి అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే రివైజింగ్ కమిటీకి పంపించారు. రివైజింగ్ కమిటీ వచ్చేప్పటికి ఎల్వి ప్రసాద్, ఈయనకి అసలు ఎన్టీ రామారావుకి ఫస్ట్ లైఫ్ ఇచ్చిందే ఎల్వి ప్రసాద్ మన దేశం అనేటువంటి సినిమాలో. ఈయన ఈ సినిమా చూసినప్పుడు ఇందులో దాదాపుగా 10 మంది సభ్యులు ఉన్నారు. 10 మంది సభ్యులు 6 ఏం చేశారంటే యాంటీగా, ఎన్టీ రామారావుకి యాంటీగా ఈ సినిమాని అసలు రిలీజ్ చేయొద్దు, దాంతో 3000 అడుగులు కట్ చేశారు. మొత్తం 3000 అడుగులు కట్ చేస్తే 1.5 గంట సినిమా ఉంటుంది. పైగా లాస్ట్ క్లైమాక్స్ కూడా తీసేయమన్నారు.
ఇది కనుక చేస్తే ఇంకా సినిమా ఆడదు, అసలు తీసి వేస్ట్, రిలీజ్ చేసినా వేస్టే. దాంతో వాళ్ళు అక్కడ కూడా ఒప్పుకోవాలి, నిర్మాతలు దర్శకులు. వాళ్ళు మళ్ళీ సెంట్రల్కి దీనికి వెళ్ళింది. అక్కడ సెన్సార్ మొత్తం కమిషన్ చైర్మన్ అయితే ఈయన ఈ సినిమా చూసి ఆయన కూడా ఏం చేయాలో ఆయనకు అర్థం కాదు. ఋషికేష్ ముఖర్జీ అని అప్పట్లో హిందీలో మంచి దర్శకుడు ఆయనకి తెలుగు కూడా సరిగా రాదు కాబట్టి ఈ సినిమా ఏం చేయాలో అర్థం కాక దీన్ని అప్పటికి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు, ఈ సినిమాని ఏం చేద్దామని చెప్పి. ఇదే సమయంలో అప్పుడు ఉన్నటువంటి ప్రముఖ యాక్టర్ ఈ సినిమాలో కూడా నటించారు, మోహన్ బాబు కూడా లైఫ్ ఇచ్చినటువంటి ఎం ప్రభాకర్ రెడ్డి. ఈ ప్రభాకర్ రెడ్డి ఏం చేశారంటే, ఈయనకి చాలామంది కేంద్ర ప్రభుత్వంలో తెలుసు, ఇందిరాగాంధీతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈయన ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి దాదాపు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్స్కి ఈ సినిమా చూపించారు. ఐఏఎస్ ఆఫీస్ చూసిన తర్వాత బాగుంది, ఇందులో ఏమీ అనుకున్నటువంటి అబ్జెక్షన్స్ ఏమీ లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అక్కడి నుంచి రకరకాలైన అంచెల సిస్టమ్ ద్వారా అప్పటికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డికి ఈ సినిమా వెళ్ళింది. ఈ సినిమా చూపించారు. ఆయన సినిమా అంతా చూసి బాగుంది, ఇందులో ఏమీ అభ్యంతరాలు లేవు, చిన్న చిన్న కట్స్ చెప్పారే తప్ప టోటల్గా అబ్జెక్షన్ ఏమీ చెప్పలేదు. దాంతో ఇది ఏంటంటే జూలై 6వ తారీఖున ఈ సినిమా మొత్తం సెన్సార్ సర్టిఫికేట్ పొంది వచ్చిందనమాట. ఈ రకంగా భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆయన అప్రూవల్ తీసుకొని రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి చిత్రం బొబ్బిలి పులి, చివరి చిత్రం కూడా బొబ్బిలి పులే. రాజకీయాలు అంటే మనం పేపర్లో చూస్తూ ఉంటాం, ఏవో రిబ్బన్ కటింగ్స్ లేకపోతే ఒకరినొకరు తిట్టుకోవడం, కానీ నిజమైన రాజకీయాలు ఎన్టీ రామారావు బొబ్బిలి పులి సినిమాలో జరిగింది. ఆ రోజు ఆయన పార్టీ పెట్టినందుకు ఒక విధమైనటువంటి నిరసన అనుకోవచ్చు, లేకపోతే ఆయన మీద పగపట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సినిమాని రిలీజ్ అవ్వకుండా చేయాలని కొన్ని శక్తులు అయితే పనిచేసాయి. ఎన్టీ రామారావు అభిమానులు ఈ సినిమా మన రిలీజ్ కాకపోతే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి నిరాహార దీక్షలు చేపట్టడం కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఇది ఒక సెన్సేషన్. ఇంకా ఈ సినిమా కనుక చూసుకుంటే క్లైమాక్స్ 13 నిమిషాలు ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే 12.5 నిమిషాల క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ ఒక బోన్లో నిలబడి ఉంటాడు ఆయన. అంటే ఆల్మోస్ట్ కాళ్ళ దగ్గర నుంచి మనం బోను కట్టుకుంటుంది కాబట్టి అక్కడి నుంచి అంటే ఆ దాదాపు నడుము భాగం నుంచి కెమెరా జూమ్ చేసి ఉంటుంది. జూమ్ చేసినప్పుడు జనరల్గా ఎవరైనా సరే డైలాగ్స్ చెప్పాలంటే తిరుగుతారు, ఫ్లోర్లో అటు ఇటు తిరుగుతారు, లేకపోతే ఒక ప్రతినాయకుడిని చేతులతో చూపిస్తారు, లేకపోతే వాళ్ళ మొహంలోకి మొహం పెట్టి చోటు ఇలాంటి ఉంటుంది క్లైమాక్స్. కానీ ఇక్కడ ఎన్టీ రామారావుకి ఆ స్కోప్ లేదు. ఓన్లీ బోర్డులో నిలబడి కెమెరా వంక ఫేస్ చేస్తూ ఆయన డైలాగ్స్ చెప్పాలి. అది కూడా ఎంత 12.5 నిమిషాలు. ఈ క్లైమాక్స్ అసలు ఎలాగ తీద్దామని అనుకున్నప్పుడు ప్రేమాభిషేకం సినిమా కనుక చూసుకుంటే దాసనారాయణ డైరెక్షన్లోనే వచ్చింది కదా. ఈ సినిమా లాస్ట్ 30 మినిట్స్ అద్భుతంగా ఉంటుంది, చాలా పీక్ వెళ్ళిపోతుంది. ఈ వడ్డే రమేష్ ప్రొడ్యూసర్ ఒక కోరారు, మన సినిమా క్లైమాక్స్ కూడా అదిరిపోవాలి, అన్నిటికంటే విభిన్నంగా ఉండాలని చెప్పి ఆయన కోరారు. దానికి తగ్గట్టుగా దాసనారాయణ గారు కూడా ఒక డైలాగ్స్ అన్నీ కూడా రాశారు ఈ సినిమాకి. అయితే ఇంకా సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. 9 గంటలకు అనేటప్పటికి సెట్లోకి ఎన్టీ రామారావు వచ్చేసారు. 8 గంటలకేమో దాసనారాయణరావు వచ్చేసారు. వచ్చి ఆయనకెందుకు ఆ డైలాగ్స్ నచ్చలా, మళ్ళీ కూర్చొని ఆ కోర్టు సీన్ డైలాగ్స్ అన్నీ కూడా రాయటం మొదలుపెట్టారు. ఈ డైలాగ్స్ అన్నీ రాసేటప్పటికి 11 గంటలైంది. అప్పటికి దాసనారాయణరావు అర్థమైంది ఏంటంటే అప్పటికి ఎన్టీ రామారావు సెట్లోకి వచ్చేసారు. ఓ 2 అవర్స్ ఆయన వెయిట్ చేస్తున్నాను. ఆయన వెంటనే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు మీరేమనుకోవద్దు, డైలాగ్స్ మళ్ళీ రీరైట్ చేశానని చెప్పి చదివి వినిపించేప్పటికి, అత్యద్భుతం బ్రదర్, కాకపోతే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు, మీరు బాగా సుదీర్ఘంగా రాసుకుంటున్నారు అని నాకు ఒక చిన్న కోరిక, ఈ షూటింగ్ మధ్యాహ్నానికి ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా అని అడిగారు. దాసనారాయణకి డౌట్ వచ్చింది, దీనికైనా పని ఉందా, అందుకే అడుగుతాను. అలాగేనండి మీరేం చెప్తే అదే అని చెప్పి అన్నారు. ఆ సినిమా షూటింగ్ని మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేశారు. ఎన్టీ రామారావు ఆ డైలాగ్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళా, మెరీనా బీచ్కి వెళ్ళి మెరీనా బీచ్లో కూర్చొని సముద్రం వంక చూస్తూ ఈ డైలాగ్స్ని ప్రాక్టీస్ చేశారు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఈ 82వ సంవత్సరం ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఎన్టీ రామారావు చలనచిత్ర జీవితంలోకి ప్రవేశపెట్టి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు అయినా కూడా 60 సంవత్సరాలకు ఆయనకి వచ్చాయి. ఆ వయసులో కూడా ఆయన దీక్ష అంటే సినిమా నటన మీద ఏకాగ్రత, ఒక చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళే ముందు ఎలా చదువుకుంటారో అలాగా ఆయన మొత్తం అంతా కూడా చదువుకొని
మళ్ళీ షూటింగ్ వచ్చి అక్కడ వాయిస్ టెస్ట్ చేయించుకున్నారు. ఆ వాయిస్ టెస్ట్ పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత ఈ సినిమాని ఈ క్లైమాక్స్ తీయటం జరిగింది. ఈ సినిమాలో జనని జన్మభూమిచ్చ స్వర్గాతపి గరిగేసి చెప్పి ఒక పాట ఉంది. ఈ పాట 1982 సంవత్సరంలో రిలీజ్ అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ పాట వినటువంటి ఆంధ్రుడు లేడు. ఎక్కడ చూసినా కూడా ఈ పాట వినిపించేది. ఇది వినిపించగానే ప్రతి మనసులో కూడా హృదయం పులకరించేది. ఇప్పటికీ కూడా ఈ పాటని రిపబ్లిక్ డే స్వాతంత్ర సమర దినోత్సవ వేడుకల్లో కూడా ఈ పాట మనం వింటూ ఉంటాం. ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో కూడా అప్పుడు విరుగుగా వచ్చేది. అలాగే ఎన్టీ రామారావు శాసన శ్రీదేవి నటించింది. శ్రీదేవి జనగా గ్లామర్ రూల్స్ కి ఆ రోజుల్లో అంతవేసిన చెయ్యి. కానీ ఇందులో గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చూపిస్తుంది. ఒక అడ్వకేట్ క్యారెక్టర్ లో ఆవిడ లాస్ట్ లో చేసే ఆర్గ్యుమెంట్స్ కూడా చిత్రాన్ని రక్తి కట్టిస్తాయి. ఇందులో కనుక చూస్తే కొన్ని విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, భార్య భర్త దగ్గరికి వెళ్ళి తన విషయాన్నంతా బయటకు చెప్తా అన్నప్పుడు భర్త భార్యని చంపేయటం, ఇది చాలా మందికి ఊహించినటువంటి సన్నివేశం. అలాగే ఇందులో గనక చూసుకుంటే విలన్ హీరోకి తండ్రి, ఇతను చంపడానికి హీరో వెంటబడతాడు, చంపేస్తాడు కూడా. ఇది కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో విషయం కనుక చూసుకుంటే, తను ప్రేమించినటువంటి ప్రేయసి తన చెల్లికి పెళ్లి చేయడానికి ఒక అమాయకురాలైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని ప్రియురాలిని దూరం చేసుకోవటం, అదే ప్రియురాలి క్లైమాక్స్ లో తనకు శిక్ష పడేలా చేసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కనుక చూసుకుంటే ఆ రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి ట్విస్ట్లు ఊహించరు. కానీ ఈ సినిమాలో అలాంటి ట్విస్ట్ అన్ని కూడా ఉన్నాయి. చివరికి తన భార్య చనిపోయినప్పుడు అంత్యక్రియలకి హాజరవ్వటం, అది కూడా మారువేషంలో. ఇది కూడా ఆ సినిమాలో ఆ రోజు ఎన్టీ రామారావు చూపించిన నటన అందరినీ ఆశ్చర్యం ఉండేట్లా చేసింది. ఈ సినిమా కనుక చూసుకుంటే సినిమా చాలా సీరియస్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక క్లబ్ సాంగ్ వస్తుంది. ఓ అప్పారావు సుబ్బారావు పాట మీరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ పాటలో కనుక చూసుకుంటే జ్యోతిలక్ష్మి, విజయ లలిత, అలాగే అందరినీ ఆశ్చర్యపరిచేట్లు మరి సుభాషిణి అప్పటి వరకు జయసుధ చెల్లెలుగా, ఒక ఇంటి ఆడపడుచుగా, అలాగే హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. ఈ సినిమాలోకి వచ్చేప్పటికి క్లబ్ డాన్స్. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు 30 నగ్న ప్రదర్శనలో వీళ్ళు డ్రెస్ వేసుకున్నారు. ఎవరు? జ్యోతిలక్ష్మి, విజయ లలిత. కానీ వీళ్ళు మాత్రం నిండుగా వస్త్రదానం చేసుకుని వచ్చి కూర్చున్నారు. దాంతో జ్యోతిలక్ష్మి సుభాష్ని పిలిపించి నువ్వు గనక ఈ డాన్స్ కనుక చేయడం నీకు ఇష్టం లేకపోతే దర్శకుడు దాసనారాయణ దగ్గరికి వెళ్ళి ఈ పాట నుంచి తప్పుకో, వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇందులో పార్టిసిపేషన్ చేస్తారు. నువ్వు క్లబ్ డాన్స్ చేయాలనుకుంటే మేము ఏ రకమైన డ్రెస్ వేసుకున్నామో ఆ రకమైన డ్రెస్ వేసుకుంటేనే నువ్వు క్లబ్ డాన్స్ చేయి, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పేయడంతో ఆవిడ కూడా ఆలోచించారు. నిజమే కదా, వీళ్ళందరూ ఒక రకమైనటువంటి 30 నగ్న దృశ్యాలతో వీళ్ళు చేస్తున్నప్పుడు నేను అలా చేయకపోతే ఎలాగా బాగుండదని చెప్పేసి ఆవిడ కూడా అలాంటి డ్రెస్ వేసుకొచ్చి ఈ సినిమాలో డాన్స్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు, సుభాష్ని ఏంటి ఇలాంటి క్లబ్ డాన్స్ వేయటం ఏంటని. ఈ సినిమా తర్వాత సుభాష్నికి అవకాశాలు రావటం మానేశాయి. మీరు కనుక జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే మస్క చీకటిలో మల్లె తోట వెనకాల, ఇది ఈ సినిమా మీకు అందరికీ తెలుసు, దేవుడు చేసిన మనుషులు. అప్పటి వరకు హీరోయిన్ గా ఉన్న కాంచన ఇలాంటి క్లబ్ డాన్స్ చేసిన వెంటనే హీరోయిన్ కి అవకాశాలు తగ్గిపోయాయి. అదే రిపీట్ అయింది. సుభాష్ని ఆ తర్వాత ఫస్ట్ నుంచి బయటకు వచ్చేవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఇది ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఇంకా ఈ సినిమాలో కనుక చూసుకుంటే డబ్బింగ్ ఈ సినిమా చాలా ఆవేశపరితమైన డైలాగ్స్ ఉంటాయి. క్లైమాక్స్ లో మొత్తం 8 గంటల్లో ఎన్టీ రామారావు డబ్బింగ్ చెప్పేశారు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, మార్చి 29, 1982 సంవత్సరం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశారు. దానికి ముందు ఈ సినిమా డబ్బింగ్ 8 గంటలకి మొదలు పెట్టారు. సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ కి వెళ్లేటువంటి ఫ్లైట్ చెన్నైలో రెడీగా ఉంది. ఎన్టీ రామారావు ఏంటంటే ఇందులో చెప్పే డైలాగ్స్ అంతా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆవేశపడుతున్న డైలాగ్స్ ఎక్కడా కూడా ఈ డైలాగ్స్ ఎక్కడ కూడా జంప్ అవ్వకుండా లూప్ సిస్టమ్ అనేది ఉండేది. ఆ లూప్ సిస్టమ్ లో ఈయన ఈ డైలాగ్స్ అన్ని చెప్పారు. కేవలం 8 గంటల వ్యవధిలో మొత్తం అంతా డబ్బింగ్ అంతా పూర్తి చేశారు. ఈయన ఈ డైలాగ్స్ చెప్పడానికి తన గొంతులో ఉండే మాడ్యులేషన్ మార్చడానికి వేడి నీరు తాగటం, ఒక ఒక్క నోట్లో పెట్టుకొని చెప్పి ఈ డైలాగ్స్ చెప్పడం జరిగింది.
ఈ డైలాగ్స్ కూడా ఈ తర్వాత గ్రామ్ఫోన్ రికార్డ్స్ లో బొబ్బులిపులి డైలాగ్స్ వినటువంటి ఆంధ్రుడు లేడు అని చెప్తే అతిశయోక్తి లేదు. ఆ తర్వాత వెళ్లే ముందు ఆయన ఒక మాట అన్నారు, నేను ఇంతవరకు చలనచిత్ర జీవితంలో ఎన్నో సినిమాలు చేశాను, ఈ సినిమాతో నాకు లాస్ట్, అందరికీ కూడా సెలవు, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఇదే లాస్ట్ సినిమా కాలేదు. తర్వాత ఆయన అనేక సినిమాలు, అంటే దాదాపు ఒక 15 సినిమాల వరకు కూడా నటించడం జరిగింది. ఈ విధంగా ఎన్టీ రామారావు చలనచిత్ర జీవితంలో, అలాగే ఆయన సినిమాలో నుంచి పార్టీ పెట్టి రాజయోగాలు వెళ్ళినప్పుడు కూడా ఈ బొబ్బులిపులి అద్భుతమైనటువంటి టానిక్ లా పనిచేసింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు 9 నెలలు ఈ పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దాదాపు ఇంకా 8 నెలలు ముందు ఉన్నటువంటి ఎలక్షన్స్ ని ముందుకు తీసుకొచ్చింది. అంటే ఎన్టీ రామారావుకి టైం ఇవ్వకూడదు అనేటువంటి లక్ష్యంతో ఆ టైంలో ఈ బొబ్బిలిపులి 100కి పైగా థియేటర్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన థియేటర్లో ప్రతి చోట కూడా సెన్సేషన్. అలాగే చిన్న చిన్న గ్రామాల్లో కూడా 2-3 థియేటర్స్ ఉంటే ఆ 2-3 థియేటర్స్ లో కూడా బొబ్బిలిపులి వచ్చేసింది. అక్కడ అందరూ కూడా ఆ 3 థియేటర్లో కూడా బొబ్బిలిపులి చూడటం మొదలు పెట్టారు. ఈ సినిమా కలెక్షన్స్ కనుక చూసుకుంటే మొట్టమొదటి రోజునే 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. మొత్తం కనుక కలెక్షన్స్ 3 కోట్లకు పైగా వసూలు చేశారు. అలాగే ఈ సినిమాలో ఎన్టీ రామారావు చెప్పిన డైలాగులు తెలుగుదేశం పార్టీకి లాభించింది. బొబ్బిలిపులి డైలాగ్స్ ని వినిపించేటప్పటికి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ డైలాగ్స్ ఉన్నాయి అన్న భావనకు వచ్చి ఎంజాయ్మెంట్ చేసి కూడా సక్సెస్ అందించేశారు. అదే టైంలో జస్టిస్ చౌదరి ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఇలాంటి హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. ఆ పక్కన కనుక చూసుకుంటే కొండవీడి సింహం, ఇది కూడా ఎన్టీ రామారావు పోలీస్ ఆఫీసర్ గా విజృంభించి నటించిన సినిమా. ఈ 3 సినిమాలు ఎన్టీ రామారావు ప్రచార రథంలో వెళ్తున్నప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ప్రతి థియేటర్లో ఈ సినిమా 3 ఉండేవి. ఈ సినిమాలు చూసిన వాళ్ళందరూ కూడా వెంటనే ఎన్టీ రామారావు ప్రభంజనాన్ని, ఆయన చైతన్య రథం మీద చేసే ప్రసంగాల్ని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ఓటేయటం కూడా జరిగింది. అదే టైంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈనాడు, ఇది డిసెంబర్ లో రిలీజ్ అయింది 1982 సంవత్సరంలో. ఇది కూడా ఒక బ్రహ్మాండమైన టానిక్ లా పనిచేసింది. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి లాభించింది. ఈ విధంగా చూస్తే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవడానికి ఈ 4 సినిమాలు కూడా ప్రధాన కారణం అయ్యాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. బొబ్బిలిపులి ఇప్పటికీ చూసినా కూడా ఆ సినిమా నేటి సమాజం ఎలా ఉందో, అవినీతి ఎలా ఉందో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది. అలాగే ఇందులో శ్రీదేవి తను అడ్వకేట్ గా చేసేటువంటి డైలాగ్స్ కూడా సినిమాకి హైలైట్. దాసరి నారాయణరావు తాను తీసినటువంటి సినిమాల్లో కలికితురాయి, బొబ్బిలిపులి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యూట్యూబ్ లో ఇది లభ్యమవుతుంది. ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా చూపించవలసిన చిత్రం ఈ బొబ్బిలిపులి. ఈ బొబ్బిలిపులి సినిమాని ఒక హైలైట్ గా తెచ్చారని చెప్పి దాసరి నారాయణరావు భావించారు. యాక్చువల్ గా 6 ట్రాక్ సౌండ్ సిస్టమ్, 70mm స్టీరియోఫోనిక్ ని మొట్టమొదట తెలుగులో తీద్దాం అనుకున్న చిత్రం కూడా బొబ్బిలిపులే. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత ఈ స్పీడ్ గా తీయవలసినటువంటి తరుణం ఇవన్నీ ఉండేటప్పటికీ ఈ 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టాన్ని మరి అప్పట్లో కాలిఫోర్నియా నుంచి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అలాగే ప్రింట్లు కూడా ఆ రోజు 70mm థియేటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకొని ఇప్పుడు తీయటం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ని అలా పక్కన పెట్టి ఈ సినిమాని తీయడం జరిగింది. ఇది స్కోప్ లో తీశారు. కానీ తర్వాత 1986 సంవత్సరంలో కృష్ణ 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ తో సింహాసనం తీయడం జరిగింది. ఒకవేళ కనుక బొబ్బిలిపులి గనక ఆ రోజుల్లోనే 70mm స్టీరియోఫోనిక్ లో కనుక తీసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ లో కాదు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సినిమా బొబ్బిలిపులి అయి ఉండేది. కాబట్టి బొబ్బిలిపులి ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. అలాగే బొబ్బిలిపులి టైటిల్ తో దాసరి నారాయణరావు ఒక మ్యాగజైన్ కూడా రన్ చేశారు. అప్పట్లో ఆయన ఉదయం అనేటువంటి ఒక పేపర్ కూడా రన్ చేసేవాళ్ళు. ఆ ఉదయం పేపర్ తో పాటు బొబ్బిలిపులి అని చెప్పేసి ప్రతి వారం కూడా ఈ మ్యాగజైన్ వచ్చేది. ఈ మ్యాగజైన్ లో రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్, అవినీతి లేదా అక్రమాలు ఇవన్నీ కూడా అందులో హైలైట్ గా నిలుస్తూ ఉండేవి. ఆ విధంగా బొబ్బిలిపులి మ్యాగజైన్ కూడా ఆ రోజు రీడర్స్ ని బాగా ఆకట్టుకుంది. బహుశా 1990 దశకంలో ఉన్న వాళ్ళకి ఈ బొబ్బిలిపులి మ్యాగజైన్ కూడా అందరికి తెలిసి ఉంటుంది. ఈనాటి జనరేషన్ కి తెలియదు. ఒక విధంగా బొబ్బిలిపులి సినిమాలోనూ రికార్డే, అలాగే మరి ఈరోజు మ్యాగజైన్స్ లో రికార్డే,
70mm స్టీరియో ఫోన్కి వచ్చి ఉంటే అది కూడా ఒక పెద్ద రికార్డ్ అయి ఉండేదేమో.